ఎన్టీవీ నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకు ఒక రగడ సాగుతూనే ఉంది. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఇందులో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికే ఈరోజు తెరలేపుతున్న నేపథ్యం. సో దీని పరిస్థితులు రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటాయన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మరొక వైపు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా రాజుకున్న నందమూరి చిచ్చు. అసలు ఏం జరుగుతుంది? నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈనాటి వరకు అదే తెలుగుదేశం ఎజెండా, అదే ఎన్టీఆర్ గారి బొమ్మతో వెళుతున్న పార్టీ ఏదో వర్ధంతులకు జయంతులకి హడావిడి చేస్తున్నది తప్ప పూర్తి స్థాయిలో ఆయన అనుకున్న రామరాజ్యం సాధించలేకపోతున్నదని సర్వత్రా కొంతమంది మాట్లాడుతున్న విమర్శలు. అయితే నిన్న వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అంశంపై బాలకృష్ణ గారు స్పందించిన తీరు కూడా వివాదాలకు దారితీస్తుంది. ఇవన్నీ దేనికి సంకేతం? ఇదే ఇష్యూపై మనతో పాటు ఇలాంటి విశిష్ట అతిథి ఉన్నారు, నందమూరి లక్ష్మీపార్వత గారు. ఆవిడ వెర్షన్ తీసుకుందాం. నమస్కారం లక్ష్మీపార్వత గారు. నమస్తే వర్మ గారు, బాగున్నారా? బాగున్నాను మేడం. జరుగుతున్న నేపథ్యం 29వ వర్ధంతిలో 28 నుంచి 29కి వచ్చిన నేపథ్యం. సుదీర్ఘంగా 3 దశాబ్దాలుగా ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఇబ్బందులు, చాలా ఆవేదన మీరు పడ్డ సందర్భం ఉన్నది. మళ్ళీ వర్ధంతి సందర్భంగా నిన్న చెలరేగిన అంశాలు దేనికి సంకేతం? ఇది ఏం జరుగుతుంది అసలు ఆ ఫ్యామిలీ? దేనికి ఉంది? స్వార్థం, అధికార వ్యామోహం ఒక పరాకాష్ఠ స్థితికి చేరినప్పుడు అప్పుడు అదే జరిగింది. ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తిని పదవి దించినప్పుడు ఇదే స్వార్థం కదా, ఇదే అధికార వ్యామోహం కదా. ఆ రోజు లేకపోతే ఎన్టీఆర్ గారు ఏం తప్పు చేశారండి? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదా? 2 రూపాయల కిలో బియ్యం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేదా? ఆ రోజులో 30 రూపాయలు కిలో బియ్యము. ఆ రోజుల్లో అట్లాంటిది 2 రూపాయలకే మళ్ళీ ఇచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. హార్స్ పవర్ 50 రూపాయలు రైతులకే కరెంట్ ఇచ్చారు. మరి ఇన్ని మంచి పనులు చేస్తే ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏం తప్పు చేసిందండి? ఆయన భార్య మీద ఏవో నిందలేసి ఆమె ఎక్కడ రాజ్యాంగ శక్తి వ్యవహరించిందో ఒక్కడి సాక్ష్యం చెప్పలేరు. అన్నీ వీళ్ళు సృష్టించిన ఒక అబద్ధాలతో, కేవలం పదవి అనేటువంటి ఒక యాంబిషస్తో వాళ్ళు చేసిన ఒక దుర్మార్గము అదే తెలుగుదేశంలో కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం సిద్ధాంతం ఎక్కడుందండి ఈరోజు? తెలుగుదేశం మొత్తం ఎన్ని పార్టీలకు అమ్ముడుపోయిందో చెప్పమనండి. ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిందో తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం ఎంత దిగజారుడు వ్యవహారం అయిందండి. అతి చిన్న చిన్న పార్టీలు, కమ్యూనిస్టులు, చివరికి నిన్న పుట్టినటువంటి ఒక పార్టీలు, ఇట్లాంటి వాటితో కూడా వాళ్ళు జతగలిపారంటే తెలుగుదేశం స్థాయి ఎంత దిగజార్చాడో చంద్రబాబు నాయుడు అర్థమవుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన బుట్టలో ఇరుక్కున్నాడే, ఆయన చేతుల్లో ఇరుక్కోవటం అంటే అదే ఎవరికి అర్థం కానటువంటి సమస్యగా మిగిలిపోతుంది. అంటే అది ఇరుక్కోవడం అంటారా, లేకపోతే ఆయన మీద అపారమైన నమ్మకం అంటారా? ఏమి నమ్మకం చెప్పండి? ఆయన ఇప్పుడు ఆయన ఎంత కరప్షన్ కింగో ప్రపంచమంతా తెలుసు కదా. tehelka.com నుంచి నేనేసిన కేసులు 17 కేసులు అతను నిరూపణ అంటే విచారణ వస్తేగా నిరూపణ అయ్యేది. ప్రతి సంస్థలో కూడా ఇప్పుడు జడ్జి రమణ పెట్టాడు. ఇప్పుడు ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నా, నేను మొన్నటి వరకు అతను పదవిలో ఉన్నాడు కనుక మాట్లాడలేదు. ఈ మధ్యనే కదా స్వామి గారు ఒక పుస్తకం రాశారు కదా, ఏంటది ద క్యాస్ట్ క్యాప్చర్ ద ఏపీ జ్యుడిషియరీ అనేటువంటి పుస్తకం రాశారు కదా. దాంట్లో ఏం చెప్పారండి రమణ గురించి? ఈజ్ బ్రోకర్ అని చెప్పి రాశాడు చంద్రబాబుకి. జడ్జీలందరినీ తీసుకెళ్ళి కల్పిస్తాడు. అమరావతిలో ఎంతమంది జడ్జీలకు ల్యాండ్స్ ఉన్నాయండి? ఇదంతా దేని క్రిందకు వస్తుందో చెప్పండి కాస్త. అంటే ప్రతి వ్యవస్థలో తన వ్యక్తులు, ఈడీలో అతని మనుషులు ఉన్నారు. మొన్నటిదా గాంధీ అతను పట్టుబడ్డాడు. తర్వాత సిబిఐలో అతని మనుషులు ఉంటారు. రమణ గారు మరి అవన్నీ కూడా నిజంగా ఆయన తప్పులు చేస్తా ఇప్పుడు ఏమన్నా కేసు సుప్రీంకోర్టు ఏమైనా కొట్టేసిందా? అతను నిర్దోషి ఏమైనా మనం కొట్టేసిందా? 17A మీదే కదా, ఒక టెక్నికల్ పాయింట్ మీదే కదా వీళ్ళు సుప్రీంకోర్టు పోయారు. వెళ్ళి క్వాష్ పిటిషన్ వేశారు అది రద్దు చేయమని. కేసులు ఏమి లేవని. ఎట్లా రద్దు చేస్తుందండి? అత్యున్నత న్యాయస్థానం. కాకపోతే ఒక జడ్జి ఏమో క్లియర్గా చెప్పింది ఆమె బైలా గారు, ఇంకొక జడ్జి ఏమో ఏం చెప్పారంటే ఒకసారి గవర్నర్ని అడిగి చెయ్యండి అని అన్నారు. అంతే తప్ప ఈయన రిమాండ్ మీద కానీ, ఈయనకి ఏసీబీ కోర్టు విధించిన శిక్ష కానీ దీని మీద తప్పు పట్టలేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడాలి, ఆయన జైల్లో ఉండాలి, ఆయన ఇబ్బందులు పడాలి, అది మీకు హ్యాపీయా? అసలు మీరైతే జర్నలిస్ట్గా అడగాల్సిన ప్రశ్న అయితే కాదు ఇది. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఆలోచించే మీలాంటి వాళ్ళు ఎలా ఉండాలంటే న్యాయానికి న్యాయం జరగాలి కదా.
అన్యాయాలకు ఎప్పుడు శిక్ష పడాల్సింది. ఒక పేదవాడు దొంగతనం చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి ఈ స్కిల్ డెవలప్మెంట్లో 350 కోట్లుగా చేస్తే అతనికి శిక్ష వద్దా? అదేం అన్యాయమో చెప్పండి కాస్త. ఇతను వేరుగా పుట్టొచ్చాడా? ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా అండి? అంత దుర్మార్గుడు, ఇంత అవినీతిపడు మేం చెప్పటం కాదు. 6 లక్షల కోట్లు ఏమి లేకుండా 2 ఎకరాల ఆసామి ఇంత అవినీతిపరుడిని ఎలా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారండి? ఏ నమ్మకం అండి? అతను చెప్పమనండి. అతను చేసిన మంచి పని ప్రజలకి ఒక్కటి చెప్పమనండి ఇన్నేళ్లలో. ఇప్పుడు ఎందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళు కిడ్నీ బాధితులు శ్రీకాకుళం ఉద్దాం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ న్యాయం జరగాలని పాపం ఆ రోజు ఆయన ఫైట్ చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందండి? ఏమైనా చేసిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అక్కడ హాస్పిటల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అక్కడ పూర్తిగా